ఇటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తుంది. దీంతో పుష్కర ఘాట్కు వరద నీరు పోటెత్తింది. వరదలో చిక్కుకున్న 11 కుటుంబాలను రెస్క్యూ టీం రక్షించింది. లాడ్జిల్లో ఉన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూలో 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ రెండు వైపులా గట్టును తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పుణ్యస్నానాలు, బోటింగ్ను నిలిపివేశారు అధికారులు. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక బాసరలో 3 ప్రైవేట్ లాడ్జీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లాడ్జీల దగ్గర కార్లు నీట మునిగాయి. లాడ్జీల్లో ఉన్న భక్తులకు ట్రాక్టర్లో వెళ్లి పాలు, పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు స్థానికులు. ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ బోట్ల సాయంతో లాడ్జీల్లో చిక్కుకున్న భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ అవసరం కావాలి కదా.